నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మై 3 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ క్యాన్సర్ నిర్మూలనలో భాగస్వాములవ్వాలి ఐఎంఏ ఆధ్వర్యంలో 2K రన్ కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు అన్నదాత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు రోగులకు మెరుగైన వైద్యం అందించాలి పెద్దపల్లి ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం మహిళా ఎస్ఐతో పాటు మరో వ్యక్తి దుర్మరణం ఇక వార్తల్లోని వివరాలు క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ హాజరై ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో 2K రన్ చేపట్టారు ఐఎంఏ ప్రసూతి స్త్రీ జననేంద్రియ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ హాజరై ర్యాలీని ప్రారంభించారు స్థానిక పాత బస్టాండ్ నుంచి ఐఎంఏ భవన్ వరకు ఈ రన్ కొనసాగింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్యాన్సర్ మరణాల్లో ఇండియా 2వ స్థానంలో ఉందన్నారు నిర్ణీత వ్యవధిలో ఆడపిల్లలకు టీకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ బారి నుండి రక్షణ లభిస్తుందన్నారు సర్వైకల్ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు డాక్టర్లు తెలిపారు చిన్న వయసులోనే టీకా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ హేమంత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ ప్రసూతి స్త్రీ జననేంద్రియ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ జి శ్రీలత డాక్టర్లు వి రజిత ఎం మోహన్ రెడ్డి పద్మిని విజయ్ కుమార్ శంకర్ పాల్గొన్నారు అండ్ అవేర్నెస్ ఇన్ ద సెన్స్ మనకి క్యాన్సర్ ఒకటేనే కాదు క్యాన్సర్ రాకుండా మనం డైలీ యాక్టివిటీస్ లో ఏం చేస్తాం ఎనీథింగ్ అబౌవ్ మనం ఎక్కువ షుగర్ తీసుకున్నా ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా 5 years 10 years తర్వాత అవన్నీ కూడా క్యాన్సర్ రూపంలో బయటకు వస్తాయి తప్పుతాను కాబట్టి మనకి ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది ఒక పార్ట్ మాత్రమే క్యాన్సర్ రాకుండా 5-10 years 15 years డౌన్ ద లైన్ 20 years డౌన్ ద లైన్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి డైట్ ఏం తీసుకోవాలి షుగర్స్ ఎలా తగ్గించాలి లేకపోతే ఇంకేమేమి తీసుకోవాలి ఇది కూడా మన అవేర్నెస్ లో డ్రైవ్ లో పార్ట్ కింద తీసుకొని సో క్యాన్సర్ సర్వైవర్స్ వాళ్ళతో కూడా తీసుకొచ్చి మాట్లాడిపించి ఇంకా పెద్దగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ స్టార్ట్ చేయండి ఇట్లా మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలంటే పొద్దున మచ్ అవేర్ వాట్ టు డూ అబౌట్ ది క్యాన్సర్ సో థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఐఎంఏ సైడ్ ఐఎంఏ ప్రెసిడెంట్ హేమంత్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ హియర్ రిగార్డింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే ఈరోజు అందరికీ తెలిసింది దట్ వీఆర్ అబ్జర్వింగ్ ది వరల్డ్ క్యాన్సర్ డే సో ఫర్ దట్ దే ఆర్గనైజ్డ్ 2.5 kilometer రన్ దెన్ ఈ అవేర్నెస్లో ఈ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ మన సొసైటీలో మన హెల్త్లో ఎట్లా ఉంటాయో వాళ్ళు చెప్తారు ఇంకా మన క్రైమ్కి ఎట్లా ప్రివెంట్ చేయాలా ఎట్లా డిటెక్ట్ చేయాలా క్యాన్సర్కి కూడా ఎట్లానే మనం ప్రివెంట్ చేయొచ్చు డిటెక్ట్ చేయొచ్చు దీనికోసం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం పాటించాలి కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దని సూచించారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యువ రైతు కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన లింగన్న అనే యువ రైతు గత నెల 20వ తేదీన ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ రైతు కమిటీ సభ్యులు పరామర్శించారు. ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ తరపున మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావుతో పాటు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ద్యావ వసంత, లోక బాపురెడ్డి ఉన్నారు. పిట్ల లింగన్న అనేటువంటి రైతు ఎవరైతే ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన ఇంటి ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నేను నాతో పర్యటనలో భాగంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసినాం. దురదృష్టం, రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేక ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మలేక ఒక అనిశ్చితికి గురై రైతులు ప్రాణాలు గాలికి వదులుకుంటున్నారు. ధైర్యంగా ఉండండి అని మనం దిక్కు చెప్తా ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ వాళ్ళకి ధైర్యం వస్తలేదు. కారణం చెప్పిన రుణమాఫీ కాకపోయా, అదేవిధంగా ఇస్తానన్న రైతు బంధు రాకపోయా, వ్యవసాయ అప్పులతో పాటు కుటుంబాలు గడవక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంటలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో పంటల కొనుగోలుకు రంది లేకుండే, రైతు బంధుకు రంది లేకుండే, సాగునీళ్ళకి రంది లేకుండే, పెట్టుబడికి రంది లేకుండే, రుణమాఫీకి రంది లేకుండే. కానీ అలా అన్నింటికి రందిపడే పరిస్థితి వచ్చి మాకెవరు దిక్కు అనేటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది ఇప్పటికైనా ఆగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ ఎస్ఐతో పాటు బైక్ పై వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి దుర్మరణం చెందారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు డీఎస్పీ రఘుచందర్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐతో పాటు బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు. గొల్లపల్లి నుండి రాజారాంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న నరేష్ రాజారాంపల్లి మీదుగా జగిత్యాలకు వెళుతున్న ఎస్ఐ శ్వేత కారు చిల్వ కోడూరు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ శ్వేత ప్రస్తుతం జగిత్యాల డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పెగడపల్లి, వెల్గటూరు, కొరుట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్ఐగా పనిచేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామం ఎస్ఐ శ్వేత స్వస్థలం. ఉదయాన్నే ఆర్నకొండలోని తన ఇంటి వద్ద నుండి జగిత్యాల డీసీఆర్బీ కార్యాలయానికి విధుల కోసం వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఘటనలో మరణించిన మరో వ్యక్తి నరేష్ ను జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలోని ఓ బ్యాంకులో నరేష్ ఉద్యోగం చేస్తూ ఉండగా విధులకు వెళ్తున్న క్రమంలోనే రోడ్డు ప్రమాదం జరగడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియనుంది. యువ మహిళ ఎస్ఐగా ఉన్న శ్వేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేశారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లా ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఆయుష్మాన్ భారత్ ఓపీ రిజిస్ట్రేషన్, నూతనంగా నిర్మించే భవనం, కూల్చివేతకు సిద్ధంగా ఉన్న 3 వార్డులను, డయాలసిస్ జరుగుతున్న మిషనరీలను, స్కానింగ్ ఓపీ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపీ సర్జరీలు బాగానే జరుగుతున్నాయని, వీటి సంఖ్య మరింత పెరగాలని సూచించారు. మాతా శిశు ఆసుపత్రిలోని ఓపీ ఛాంబర్, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, ఆర్థో, ఆప్తల్ తదితర వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం రంగంపల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు. గోలేటిలో ప్రారంభమైన సింగరేణి డిపెండెంట్ ఉద్యోగ బాధితుల పాదయాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకుంది. వీరి పాదయాత్రకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతు తెలిపారు. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీ మేరకు కారుణ్య నియామకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గోలేటి నుండి కొత్తగూడెం వరకు చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకుంది. డిపెండెంట్ ఉద్యోగ బాధితుల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బృందానికి సిఐయుటి రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డిపెండెంట్లు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కారుణ్య నియామకాల ద్వారా తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం వరకు కొనసాగే ఈ పాదయాత్రలో ప్రతి డిపెండెంట్ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఆ ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా, ఇదేం పెద్ద పని కాదు, ఇంత అన్యాయం ఉంటుందా, ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడిండు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు. ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చినాయి, ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు. సింగరేణిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నోసార్లు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తానని అన్నారు. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపాలపల్లి సభలో కూడా నేను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది, దాన్ని చేయొచ్చు, 30 సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది, దాన్ని లీగల్ డిపార్ట్మెంట్గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి స్వయాన ఈరోజు మన
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ, మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు. సార్ మీకు కూడా ఎన్నోసార్లు మేము పోస్టల్ ద్వారా కూడా ఎన్నోసార్లు మేము పంపించినా కూడా ఆ పోస్టు వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా యొక్క పత్రం కూడా మీకు చేరుకుందా లేదా. ముఖ్యమంత్రి కలవనియరు, ఎమ్మెల్యేలను కలవనియరు, ఆ యాజమాన్య దగ్గర పోతుంటే పోనీయరు. ఆఖరికి వాళ్ళు ధర్నా చేస్తారంటే కూడా రకరకాల కొర్రీలు పెట్టి వాళ్ళను నిర్బంధించాలని చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తే మీ సమస్య పరిస్థితితో చెప్పండి. వాళ్ళు ఏం చేయాలా? ఆఖరికి ప్రాణత్యాగం చేసుకుంటున్నారు. వాళ్ళ తండ్రులు రందితో చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పటికే 2-3 పిల్లలు ఆత్మహత్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళు చావటానికి మనం సిద్ధపడదాం, వాళ్ళకు ఉత్సాహంగా ఉంచుతామా మరి చెప్పండి యాజమాన్యాన్ని. మీరు ఇప్పటికైనా సరే సమస్యను శాస్త్రాలు చేయకండి, వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ చూపండి. ఇవ్వగలిగితే ఇస్తా అని చెప్పండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేదని చెప్పండి. వాళ్ళు ఇప్పటికే 10-14 సంవత్సరాల కాంచెలు కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం కొట్లాడాలి? వాళ్ళ తండ్రులు చచ్చిపోయినారు, కొడుకులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా సగం ముసలు అయిపోయారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో అర్చకులు అభిషేకం తదితర పూజా కార్యక్రమాలను జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సప్తమి రోజు సూర్యనారాయణుడిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు రథసప్తమి, మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అంటారు. విశేషంగా ఈరోజు భౌమాశ్వినితో కూడుకున్న రథసప్తమి వచ్చింది. అంటే మంగళవారం అశ్విని నక్షత్రము, సప్తమి చాలా శ్రేష్టమైనది. ఈ రోజున సూర్య భగవాను యొక్క ఆరాధన, అర్చన, అరుణం, సౌరం, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణం, ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు మరి ప్రసాదిస్తాడని చెప్పి మనకు శాస్త్రాలు, పురాణాలు తెలుపుతున్నవి. ముఖ్యంగా ధర్మపురి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయంలో రథసప్తమి శుభ సందర్భంగా స్వామివారికి అరుణ పారాయణము, మహాసౌర పారాయణము నిర్వహించబడ్డది. భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మరుసటి రోజున బద్దిపోచమ్మను దర్శించుకున్నారు. తెల్లవారుజామున్నే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూలైన్లు క్రిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటలకు పైగా సమయం పట్టింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్ గా మహమ్మద్ నియాజ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ స్థానం కొద్ది రోజులుగా ఖాళీగా ఉండడంతో పెద్దపల్లి కమిషనర్ ఆకుల వెంకటేష్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. కరీంనగర్ కార్పొరేషన్ లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ నియాజ్ ను సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గా నియమించడంతో కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. పట్టణ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, మాజీ కౌన్సిలర్లు రాజయ్య, రఫీక్ పాల్గొన్నారు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినాను. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ప్రజలకు కల్పించవలసిన మౌలిక సదుపాయాలు, ఎటువంటి శానిటేషన్లకు సంబంధించి డ్రైన్ క్లీనింగ్ అయినా, రోడ్కి సంబంధించి క్లీనింగ్ అయినా, వాటర్ సప్లైకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చి మీకు పరిష్కరించుకోగలరు ఈ సమస్యలను. మళ్ళీ సుందరాబాద్ పట్టణంను సుందరంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రజాప్రతినిధులతో, ప్రజలతో అందరితో కలిసి సహకారం కోరుచున్నాను. సుల్తానాబాద్ ప్రజలందరి సహకారం నేను కోరుచున్నాను. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు నిరుపయోగంగా మారాయన్నారు. ఇండ్ల మరమ్మతుల విషయాన్ని త్వరలోనే మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని 2వ వార్డు గణేష్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి అయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు పంపిణీ చేస్తామన్నారు. 100 కోట్లు ఖర్చు చేసి కట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా మిగిల్చారని, ప్రజాధనాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మరమ్మతుల విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 10 ఏళ్ల పాటు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఇవి కట్టి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న ఇళ్ల పరిస్థితి రానున్న రోజులు ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి, ఇల్లడుగు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలా ఇక్కడ ఉన్న 500 ఇల్లులు కానివ్వండి, నియోజకవర్గంలో సుమారుగా 800 నుంచి 900 ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇట్లనే కట్టి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు పథకం తీసుకుంది. అదొక వైపు నడుస్తూనే ఉంది. ఇల్లు అడుగున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం నడుస్తుంటుంది. అలాగే ఏమీ లేని వారికి, గుంట భూమి కానివ్వండి, ఇల్లు అడుగు లేని వారికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏవైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో, కట్టి వదిలిపెట్టినాయో, నిర్మించినాయో, వాటికి ఏవైతే మళ్ళా కావడానికి మెయింటెనెన్స్, రిపేర్ వర్క్స్ చేయడానికి నిధులు కావాలో ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, హౌసింగ్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయి నిధులు మంజూరు చేయించి ఇక్కడ ఉన్న ఆ మరమ్మతులు కూడా చేయించి త్వరగా వాళ్ళకు కూడా అలాట్మెంట్ ఇచ్చేలాగా మా కాంగ్రెస్ పార్టీ మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీలను ఆదుకోవాలని కోరుతూ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్డీఓ రామ్మూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఉపాధి హామీ పనులు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మట్టి పెళ్లలు కూలి తల్లి కూతుర్లు మృతి చెందగా 10 మంది కూలీలకు గాయాలు అయినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. గాయపడిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఆకోజు వరుణ్, హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నవీన్, మండల ఉపాధ్యక్షులు వేముల వెంకటరమణ, మండల కోఆర్డినేటర్ వేల్పుల నాగార్జున, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. గోవర్ధనగిరి గ్రామంలోని ఒక దురదృష్టమైన ఘటన చోటు చేసుకుంది. వారిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీ పనికి వెళ్ళిన సరోజన, మమత తల్లి కూతుర్లు ఇద్దరు ఒకేసారి అంటే పైన ఉన్నటువంటి బండరాలు మీద పడి అక్కడికక్కడికే మృతి చెందారు. మరొక 2 మహిళలు రేణుక, స్వరూప అనే 2 మహిళలు అదే పనికి ఉపాధి పనుల్లో భాగంగా పనికి వెళ్ళిన మహిళలు కూడా అందులో స్వరూప అనే మహిళకు
కాలుపై పెద్ద పెద్ద బండరాలు పడడంతో కాలు నుజ్జు అయింది. ఎంజిఎం హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆమె కాలును తొలగించేశారు. ఈ రేణుక కాలుకు బాగా తీవ్ర గాయాలైనాయి. కాబట్టి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఎన్జిఓ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ద్వారా వినతి పత్రం అందజేశాము. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు మరియు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి 10 లక్షల రూపాయలు, తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే ఇందిరమ్మ ఇళ్లతో పాటు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా కర్ర సంజీవరెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించడం పట్ల కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పేల్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్టీ కష్టపడిన సామాన్య కార్యకర్తలకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందన్నారు. సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరాచారి, జంగ రాజయ్య, ఎండి రఫీ, చల్ల చంద్రమౌళి, ముల్కోజు వెంకటేశ్వర్లు, రాగుల రాజకుమార్, మంద రామరెడ్డి, కూస రాజు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి కర్ర సంజీవరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాళశ్రాంపూర్ మండల శాఖ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలను పార్టీ ఎప్పుడు విస్మరించదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వికాసైన కార్యకర్త అయినటువంటి కర్ర సంజీవరెడ్డి గారిని ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వలన ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కర్ర సంజీవరెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జిల్లా అధ్యక్షుల సందర్భంగా ఈరోజు కాళశ్రాం మండలంలో టపాకాయలు వేయించి అలాగే సీట్ పంపిణీ చేసుకున్నది. ఒక సామాన్య కార్యకర్త గత 8 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఈరోజు తన పల్లెటూరు ఒక కులనూరు వదిలమ్మన్న కుల నుంచి ఒక సామాన్య కార్యకర్తకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్లో మండల రెడ్డి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న రెడ్డిలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇతర కులస్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్ రెడ్డి, రామరెడ్డి, మైపాల్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో బీసీ గర్జన పేరిట ఏర్పాటు చేసుకున్న చింతపంటి నవీన్ ఆలియాస్ తీన్మార్ మల్లన్న గారు రెడ్డి కులం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఈరోజు చందుర్తి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చందుర్తి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వారిపైన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పిటిషన్ మండల రెడ్డి సంఘం వ్యక్తులతోటి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తీన్మార్ మల్లన్న ఒకే వర్గాన్ని మా రెడ్డి సంఘం వారి మీదనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దురుసుగా వేధిస్తున్నందున వారిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన దుంపటి తిరుపతి ఇంటి తలుపులకు బేడం వేసి సమీపంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యాడు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 1,06,000 రూపాయల నగదును అపహరించినట్టుగా బాధితుడు తెలిపాడు. పెళ్లి నుంచి తిరుపతి తిరిగి ఇంటికి వచ్చి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. నగదు చోరీకి గురి అయిందని గుర్తించి జూలపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వడకాపూర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వాగులోకి దిగకుండా స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండాపూర్ ఇసుక రీచ్ కు అనుమతులు లేకున్నప్పటికీ అధికారులు ఇసుక తరలించేందుకు ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించారు. వాగు పరివాహక ప్రాంతాల్లో ఇసుక తీయడంతో
వందల ఎకరాలలో పంట పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆవేదన చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఐ రఘు రైతులకు నచ్చచెప్పి ట్రాక్టర్లను వెనక్కి మళ్లించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతి చెందగా వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో నిరసనకు దిగారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన రాగళ్ల స్వరూప రాజమౌళి దంపతులకు వారం క్రితం జిల్లా ఆసుపత్రిలో శిశువు జన్మించింది. 3 రోజుల అనంతరం పసికందు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ శిశువు మృతి చెందగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శిశువు మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇక్కడ చెప్తారు కావచ్చు అని ఇక్కడ ఉంచినాం. ఇక్కడ ఏం చెప్పలేదు. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? 2-3 రోజులు ఉన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడికి పోయినాక కరీంనగర్ పంపించారు. ఇక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ పంపించారు. కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించారు. ఇదివరకు ఇక్కడ హైదరాబాద్ అక్కడ హాస్పిటల్ చనిపోయారా? ఇక్కడ కోంగా చనిపోయింది. హాస్పిటల్ చనిపోయారు హైదరాబాద్ సివిల్ హాస్పిటల్లో మా భార్య డెలివరీ అయింది. చక్కగా ఇక్కడ డాక్టర్లు ఎక్కువ పట్టించుకోలేదు. మా పాపకి ఏమైందని చెప్పుకోలేదు. ఏమైందంటే కరీంనగర్ తీసుకోమన్నారు. అక్కడే వాళ్ళు ఉన్నట్టు అడిగితే నాకు ఏం తెలియదు. కడుపు బాగుంటుందంటే పంపించారు. అది మ్యాటర్ బయటకు తీసుకురా ప్రైవేట్లో తీసుకుపోతారు. నాకు కిరాయి బతుకు కిరాయికి ఇచ్చడానికి లేదు. కాకపోతే మా అంబులెన్స్ పంపారు. ఆడిపోతే వాళ్ళు తీసుకొని ఒక రోజు ఆటోకి హైదరాబాద్ పంపారు. వాళ్ళు ఆపరేషన్ చేసి బతకలేదని వాళ్ళు పంపారు. మా పేద వాళ్ళ బతుకులు ఎట్లా పడుచుకోకపోతే మీరు ఎవరు మాది ఇక్కడే జిల్లా అశోక్ నగర్ కిరాయికుంటారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.